హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సి ట్రేడింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం రేపటి అనాలిసిస్ చూద్దాం. అంటే ఈ రోజు డేట్ వచ్చేసి 27th. ఓకే. 28th రోజు మార్కెట్ అనేది ఎటు మూవ్ అవ్వచ్చు అనేది ఒకసారి వ్యూ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఓపెన్ చేశానండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైమ్ ఫ్రేమ్. ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్లో మార్కెట్ ఏమైందండి? అప్ సైడ్ వెళ్ళింది. ఓకే. మెల్లిగా కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళింది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఇక్కడ 26,100 నుండి కంటిన్యూస్గా మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఓకే. సో ఫాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది పైనకెళ్ళింది ఈరోజు. ఓకే. సో ఇక్కడ మార్కెట్ పైనకెళ్ళింది కాబట్టి నేనేమనుకుంటున్నాను, కంటిన్యూస్‌గా అయితే పైనకెళ్ళదు ఇట్లా ఈ షేప్‌లో. ఓకే. సో ఈ షేప్‌లో అయితే మార్కెట్ అనేది పైనకెళ్ళదని నేను అనుకుంటున్నాను. సో దానికోసం ఇప్పుడు ఏంటిది, ఇంకా రేపు వీక్లీ ఎక్స్‌పైరీ. ఓకే. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేపు ట్యూస్‌డే కాబట్టి వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటది. అండ్ మంత్లీ ఎక్స్‌పైరీ కూడా. రేపు మంత్లీ ఎక్స్‌పైరీ అండ్ వీక్లీ ఎక్స్‌పైరీ 2 ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే మార్కెట్ అనేది ఇదే రేంజ్‌లో ఓపెన్ అయితే ఒక పుల్ బ్యాక్ అనేది కంపల్సరీ ఇస్తదని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మార్కెట్ అదే రేంజ్‌లో ఓపెన్ అయితే ఏమైతుందండి, సపోజ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏంటిది, మార్కెట్ అనేది కంటిన్యూస్‌గా ఫాల్ అయింది. తర్వాత పైనకెళ్ళింది. సో ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్ అయితే ఓకేనా, ఇక్కడ 25,920 ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి, సో ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ఇచ్చేసి దాని తర్వాత కన్సాలిడేట్ అయ్యి అప్పుడు పైన పోతే స్ట్రాంగ్గా పోతుందని నేను అనుకుంటున్నాను. సో రేపు మాత్రం నా వ్యూ వచ్చేసి కిందకు పోయానండి. సో ఇక్కడ ఎందుకు కిందకని చెప్తున్నానంటే ఆల్రెడీ సెల్లర్స్ ఇక్కడ అవుట్ అయిపోయారు. ఇక్కడ ఎవరు ఉంటారు? ఓన్లీ బయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ రీజన్లో మనం అబ్జర్వ్ చేస్తే బయర్సే ఉన్నారు. ఓకే. సో కంటిన్యూస్గా పైనకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ బయర్స్ ఉన్నారు. మరి ఇక్కడ హోల్డ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బయర్సే వచ్చి ఉంటారు. వాళ్ళ స్టాప్ లాస్లు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ 25,800 దగ్గర, లేదు అంటే 25,760 దగ్గర స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి అప్పుడు పైన పోతుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం రేపు మార్కెట్లో మ్యాక్సిమం ఒకవేళ ఇదే రేంజ్లో ఓపెన్ అయ్యి కిందికి వస్తే ఓకే. ఇంకా పై రేంజ్లో ఇక్కడ ఓపెన్ అయ్యి పైన పోవాలంటే ఒకసారి చూడాలండి. ఒకవేళ కరెక్ట్ ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.